శశిధర్ గారు మీతో మాట్లాడతారు. శశిధర్ గారు మీతో మాట్లాడతారు. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది, రైట్, ఆ రోజు ఏం జరిగింది అనే విషయం మనం మాట్లాడదాం. శశిధర్ గారు, శశిధర్ గారు, రైట్, మీరు గొప్ప దిలీప్ గారు ఒకసారి శశిధర్ గారి వర్షన్ తీసుకుందాం ఒకసారి. దిలీప్ గారు శశిధర్ గారి వర్షన్ తీసుకుందాం ఒకసారి. మీరు ప్లీజ్ లైన్ లో ఉండండి ఒకసారి. మీరు ఒకసారి లైన్ లో ఉండండి. శశిధర్ గారి వర్షన్ కూడా తీసుకుందాం. ఎందుకంటే శశిధర్ గారే బాధితుడు. ఆ రోజు మిమ్మల్ని కలిసి అన్నారు కాబట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడ కలిసారు మీరు, కలిసినప్పుడు దిలీప్ గారితో మీ కన్వర్సేషన్ ఏంటి? శశిధర్ గారు, దిలీప్ గారు హలో. దిలీప్ గారు, మీరు ఒక పబ్లిక్ లీడరు, మీరు చాలా స్టేచర్ ఉన్న వ్యక్తి. మీ మాట కానీ మీరన్నీ మీ మీద బాగా నాకు మంచి ఇంప్రెషన్ అండి. నో డౌట్ అబౌట్ ఇట్. మీరు వినండి, మొత్తం వినండి. నేను చేయడం కాదు. నో అది కాదు సార్. లెట్ మీ టెల్ యూ అండి. మీరు డిఫామేషన్ వేయండి, ఇంకేదైనా వేయండి, నేను చెప్పేది చెప్పండి. నేను మీ ఇంటికి వచ్చిన మాట ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ సంగతి ఏంటో, ప్రసారం చేసిన ఛానల్ సంగతి ఏంటో నేను రేపే నోటీస్ పంపిస్తాను. మీరు ప్రవీణ్ కుమార్ అడగండి, మేం కాదు. ప్రవీణ్ కుమార్ మాట మార్చాడు కాబట్టి మీరు ప్రవీణ్ కి మాట్లాడండి. ప్రవీణ్ ఏం చెప్పాడు, మీరు సార్ మీరు మీకు నో మీరు వినండి. మీరు ప్రవీణ్ ఏం చెప్పి తీసుకొచ్చాడు. ప్రవీణ్ చెప్పినప్పుడు లెట్ మీ టెల్ యూ అండి. మీరు గుట్టం సార్, మీరు ఊరుకోకండి. నేను చెప్పేది వినండి సార్, మీరు ఒకసారి మీరు వాళ్ళందరి పేర్లు కూడా నేను చెప్తాను. ఒకసారి ఫస్ట్ యు లిసన్ అండి. లెట్ మీ టెల్ యూ అండి. దిలీప్ గారు, శశిధర్ మాట్లాడితే మేబీ కొన్ని మీరు మాట్లాడేటప్పుడు అంతా విన్నాం కదా. ఒక 2 నిమిషాలు వినండి, నా స్టాండ్ కూడా వినండి. మీ గురించి కాదు మాట్లాడేది. మీరు ఆయన సినిమాలు తీసుకుంటా వాళ్ళ ప్రొఫెషన్ మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. దిలీప్ గారు ప్రొఫెషన్ మనం తక్కువ చేసి నేను గొట్టమయ్యే చూడండి. అంటే ఎంతకు వస్తుంది సార్ మరి? మీరు 20 లక్షలకు వస్తుంది అంటారా? మీరు 10 లక్షలకు వస్తుందంటే ఆయన చీట్ చేయడంలో ఆయన కోఆపరేట్ చేయడం కూడా చీటింగేనండి. అది ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు గొట్టం బిట్టం అంటే మీరు ఒక మాటలు చూపిస్తున్నారు అంతే. దిలీప్ గారు మీరు నామినేటెడ్ పోస్టుల గురించి మీరు నాతో మాట్లాడారు. అంటే మీరు అట్లా కాదండి. మీరు బీజేపీ పార్టీని ఇక్కడ బంధం చేయట్లేదు. జరిగిన ఇన్సిడెంట్ లో బాధితుడు ఒక వర్షం చెప్తున్నాడు. ఆ వర్షం వినండి మీరు. ఇట్లాంటి మోసపోయిన వాళ్ళు ఎవరన్నా సరే మాకు కాల్ చేయండి. ఒక్కటి చెప్పండి, మీకు వచ్చిందా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఒక్కటి. అవి కూడా వస్తాయి. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల ఆయనకు పే చేశాం. అది కరెక్ట్ కాదా సార్? మీరు అష్యూరెన్స్ ఇవ్వలేదా? మీరు ఒకటే వర్షన్ మీరు అష్యూరెన్స్ ఇవ్వలేదా? నాకు మీరు మాట్లాడలేదా? ఆయన చెప్పాడని మీ దగ్గరకు నమ్మలేకనే మీ దగ్గర తీసుకొచ్చాడండి. మీరు అట్లాంటి ఎంకరేజ్ చేయడం అది ఎంత పెద్ద తప్పో చెప్పండి. మీరు గొట్టం బిట్టం అంటున్నారు అనవసరంగా. పిచ్చి మాట మాట్లాడక ఏమనుకుంటావు? లైవ్లో కూడా చెప్పాను నీకు. మాలాంటి పాలిటీషియన్స్ తో నేను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నేను బిహేవ్ చేశానా? మీరు తప్పు మాట్లాడుతున్నారు. అరే నేను అసలు పార్టీ విషయమే మాట్లాడలే. మీరు పార్టీల విషయమే లేదు ఇక్కడ. నో పార్టీల విషయమే మాట్లాడలే. నో ఏంటి ఏమన్నారు?
కాదండి, ఆయన బదనాలు చేసేది బీజేపీ పార్టీని. అరే పార్టీలు ఎక్కడండి, మీరు పార్టీకి తీసుకొస్తున్నారు. మీరు యాజ్ అన్ ఇండివిజువల్ గా మీతో మాట్లాడాం కదా, పార్టీల లేదు ఇక్కడ. మీరు మళ్ళీ పార్టీని డ్రాగ్ చేస్తున్నారు. మీరు మాట్లాడలేదు అసలు పార్టీ క్వశ్చన్ లేదు అక్కడ. మీరు నో ఏంటి ప్రవీణ్ ఛానల్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మాట్లాడడానికి ఏమంటారు? 6 నెలల కింద ఇచ్చాడు, పదవి రాలేదంటే మోసపోయినట్లేదు. నిజంగానే ఇచ్చాడు అనుకున్నాం. 6 రోజుల కింద 6 రోజులు ఎవడు వస్తాడండి? హోమ్ మినిస్టర్ వస్తాడా, లేదా ఇంకొక ప్రైమ్ మినిస్టర్ వస్తాడా? మీరు ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇప్పిస్తారా? అలాగండి, మీరు ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అన్నారా? మీరు ఎందుకలా దబాయిస్తున్నారు మీరు? దిలీప్ గారు, రైట్. దిలీప్ గారు, దిలీప్ గారు, నా రిక్వెస్ట్ ఒకటే, మీరు ఏదైతే అంటున్నారో నిజంగానే ఇతనే బాధితుడు అని మీరు నమ్మినా, లేకపోతే మీ పేరు చెప్పి ఇంకొకరు ఇతన్ని మోసం చేశారని భావించినా సరే మీరు లైవ్లోకి రండి మరొకసారి. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇతను చాలా క్లియర్గా చెప్తున్నారు, శశిధర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1, ఆయన మీతో మాట్లాడిన తర్వాత మీ కన్ఫర్మేషన్ తర్వాత నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను అన్నది మొదటి పాయింట్ అయితే, రెండో పాయింట్ మీ సమక్షంలోనే ఆ అకౌంట్ నెంబర్ రాసిచ్చారు కాబట్టి నేను అమౌంట్ ఆ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి మాట రెండో పాయింట్. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళిపోవడం వల్ల